మనమంతా గర్వపడే నేత ముద్రగడ పద్మనాభానికి ఘనంగా నివాళులు అర్పించవలసిన బాధ్యత మనపై ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కాపు జాతి కోసం, పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ముద్రగడకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా నివాళులు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులు వీటికి బాధ్యత తీసుకోవాలని సూచించారు. దీనికి కావలసిన సహాయ సహకారాలు తాను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మనందరం గర్వపడేటువంటి వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు నిన్న చనిపోవటం నిన్న కార్యక్రమాలు అంతిమ కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయినాయి. మరి ఆయనకి మనమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆయన అభిమానులు కానీ అందరూ కూడా ఆయనకి చివరిసారిగా మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఎవరికి వీలైన విధంగా వాళ్ళు ఆయనకి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆయనతోటి పాదయాత్రలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఆయన ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీనికి బాధ్యత తీసుకుని ఆయా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేటువంటిది మన బాధ్యత. ఎందుకంటే ఆయన ఏ జాతి కోసం అయితే ఉద్యమం చేశాడో ఆ జాతిలో మనందరం ఎంత గొప్పగా మనం చూసి ప్రభుత్వాలు మరి గౌరవించటమో భయపడటమో జరిగేటువంటి ఉద్యమాలు ఆయన చేసేటంటే అటువంటి గొప్ప నాయకుడికి మనం ఇచ్చేటువంటి నివాళులు అనేటువంటి చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి దానికి ఈ చిన్న కార్యక్రమం కంటే మనం చేసేది ఏమీ లేదు. తప్పనిసరిగా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయనతోటి పాదయాత్రలో సైకిల్ యాత్రలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఆయనకి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఈ బాధ్యతలు తీసుకోవాలి. దానికి పూర్తిగా మేమందరం కూడా సహకరిస్తాం. ఇదేదో నేనే బాధ్యత తీసుకుని అందరికీ చెప్దామని అనుకున్నాను. పార్టీలు ముద్రేసేటువంటి పరిస్థితులు చేస్తారని చెప్పేసి పార్టీలుగా కాకుండా ఆయన గౌరవించడం అనేటువంటి మనందరి బాధ్యత. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని 10 రోజులు 15 రోజుల పాటు ఎవరికి వీలైనప్పుడు వాళ్ళకి ఆ జిల్లాల్లో అందరూ చేసినట్టయితే ఒకసారి మాట్లాడుకున్న డేట్ ప్రకటించినప్పుడు జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులతోటి, ఇతర జిల్లాలతో ఉన్న నాయకులతోటి సంప్రదించుకుని ఆ డేట్లు ఒకరి డేట్ ఒకరు క్రాస్ అవ్వకుండా ఉండేటువంటి విధంగా చేస్తే మేమందరం కూడా సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఊర్లో ఏ కార్యక్రమం పెడుతున్నప్పటికీ పద్మనాభం గారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో తప్పనిసరిగా నేను కూడా పాల్గొంటానని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఈ జాతికి పద్మనాభం గారు చేసినటువంటి గౌరవానికి ఆయన మనం గౌరవించాలనేటువంటి బాధ్యత ఉంది. దానికి ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా దీనికి పార్టీలకు అతీతంగా తీసుకోవాలనేటువంటిది కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.